Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. మిస్టర్ కాల్ పర్సన్, ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ కాల్ చేయాలంటే కూడా అంత ఫ్రీగా ఉండాలి కదా, లేకపోతే అయినా నీ కాల్స్ అంటే ఎందుకు అంత పిచ్చి? సి టెక్స్ట్ కెన్ బి ఫేక్. అదే కాల్స్ లో మాట్లాడుతున్నావు అంటే యూ కెన్ లిసన్ టు దట్ పర్సన్. సో జైత్రి, యాజ్ యూ నో, అప్రైజల్ టైం వచ్చేసింది అండ్ ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో కంపెనీ నీకు సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, నీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో కంపెనీ నీకు 25% హైక్ ఇద్దామని. ఈ ఎండేంట్రా బాబు, మార్చిలోనే ఇలా ఉందంటే ఇంకా పీక్ సమ్మర్ వచ్చేస్తే హీట్ వేవే. I had a really great time with you, Jaitri. This was fun. సేమ్ హియర్. ఇన్ఫాక్ట్ టైం ఎంత ఫాస్ట్గా ఎలా వెళ్ళిపోయిందో అసలు తెలియట్లేదు. Exactly. And if you don't mind, నేను ఒకటి అడగచ్చా? యా షూర్. అది ఆర్ యూ ఏ కాల్ పర్సన్ ఆర్ టెక్స్ట్ పర్సన్? వా అదా, నేను ఇంకేంటో అడుగుతున్నారు అనుకున్నాను. ఐఎమ్ ఫుల్ ఆన్ టెక్స్ట్ పర్సన్. ఈ కాల్స్ అవన్నీ నా వల్ల కాదు. ఇన్ఫాక్ట్ నేను అంత టైం కూడా పెట్టలేను. టెక్స్ట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్. ఓ దట్స్ నైస్. ఎందుకు అంత డిసప్పాయింటెడ్ ఉన్నారు? ఏం లేదు, ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ దిస్, జైత్రి. వాట్? నువ్వేమో టెక్స్ట్ పర్సన్ అంటున్నావు, ఐఎమ్ కాల్ పర్సన్. ఈ టెక్స్ట్లు అవి నాతో కావు, జైత్రి. అండ్ ఐ ప్రిఫర్ టాకింగ్ ఓవర్ ది ఫోన్, ఓవర్ టెక్స్ట్. సో I think we'll end this here. It was great meeting you. గైస్, శోభన్ బర్త్డే పార్టీ ప్లాన్ చేయాలి. ఎనీ వెన్యూ సజెషన్స్? జైత్రి, ఇప్పుడు ఇలా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టే బదులు శుభ్రంగా కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని అందరితో మాట్లాడి ప్లాన్ చేసేయచ్చు కదా శోభన్ బర్త్డేకి. హలో మిస్టర్ కాల్ పర్సన్, ఇప్పుడు గ్రూప్ లో మెసేజ్ పెడితే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నువ్వు గ్రూప్ లో మెసేజ్లు పెడతావు, దాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క టైంకి చూసి మళ్ళీ రిప్లై ఇచ్చి మీరంతా ప్లాన్ చేసేసరికి శోభన్ ది నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది. హలో మిస్టర్ కాల్ పర్సన్, ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ కాల్ చేయాలంటే కూడా అంత ఫ్రీగా ఉండాలి కదా, లేకపోతే అయినా నీ కాల్స్ అంటే ఎందుకు అంత పిచ్చి? సి టెక్స్ట్ కెన్ బి ఫేక్. అదే కాల్స్ లో మాట్లాడుతున్నావు అంటే యూ కెన్ లిసన్ టు దట్ పర్సన్, యూ కెన్ ఫీల్ ది ఎమోషన్ ఆఫ్ దట్ పర్సన్. అంటే వాళ్ళు ఏ టైంలో ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. అది మనకి మళ్ళీ టెక్స్ట్ లో హలో నేను ఇక్కడ మోనోలాగ్ ఇట్లా ఇస్తుంటే నువ్వేంటి మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నావు? నీ మోనోలాగ్ అయ్యే లోపల నాకు ఇక్కడ ఆల్రెడీ అందరు రిప్లైస్ వచ్చేసాయి. సో శోభన్ బర్త్డేకి మనకి వెన్యూ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? ఏంటి అప్పుడే? టెక్స్ట్ పీపుల్. చిన్నపిల్లల్ని పెట్టడానికి టైం లేక జైత్రిని విఎఫ్ఎక్స్ చేసి చిన్నపిల్లలా చూపించలేక 2024లో జైత్రిని 2003లో జైత్రి అనుకుని చూసేయండి. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుమారో? అమ్మో, ఫ్లోలో 100 క్యారెక్టర్స్ దాటితే ఇంకో మెసేజ్లో వెళ్తుంది. అసలే రోజుకి 100 SMS లిమిట్ ఒకటి ఉంది. ఇప్పుడు అది నేను దాటాను అనుకో, డబ్బులు బొక్క. లెట్స్ మాడిఫై ద మెసేజ్. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టుమారో? మా అమ్మ ఎప్పుడు పాకెట్ మనీ సేవ్ చేసుకో, డబ్బులు దాచుకో అని చెప్పేది. ఇప్పుడు నేను నా పిల్లలకి క్యారెక్టర్స్ దాచుకో, SMS లిమిట్ సేవ్ చేసుకో అని చెప్పాల్సి వస్తుంది. అయినా ఓన్లీ టెక్స్ట్లో ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టచ్చు కదా. హలో, హాయ్ జైత్రి, ఈవినింగ్ ఫ్రీయేనా? ఫ్రీయే, ఎందుకు? ఏం లేదు, మెక్డానల్డ్స్ లో పెరి పెరి ఫ్రైస్ అని కొత్తగా వచ్చాయట, ట్రై చేద్దాం అనుకుంటున్నా, వస్తామేమో అని. నీకేంటి బాబు, రిచ్ కిడ్వి, ఏమన్నా ట్రై చేస్తావు. రిచ్చా? రిచ్ ఏంటి జైత్రి, ఏం మాట్లాడుతున్నావు? మరి మెక్డానల్డ్స్ అంట. అంతేకాదు, నేను ఇక్కడ SMS లో క్యారెక్టర్లు అయిపోతుందని ఏడుస్తున్నా. నువ్వు మాత్రం ఎప్పుడు కాల్స్ పైనే ఉంటావు. అసలు అంత బ్యాలెన్స్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు. అబ్బా ఆపుతావా? నాకు కాల్స్ లో మాట్లాడడమే ఇష్టం. ఒకవేళ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో, ల్యాండ్ లైన్ నుంచి చేస్తాను. అంతేగాని టెక్స్టింగ్లు అవన్నీ నా వల్ల కాదు. అందులోనూ ఈ SMS లాంగ్వేజ్లు అన్నీ చూసాక నా కళ్ళు తిరుగుతాయి బాబు. ఇవన్నీ చూస్తుంటే ఇంకొన్ని రోజుల్లో టెక్స్టింగ్ చేసే వాళ్ళు పక్క, కాల్స్ చేసే వాళ్ళు పక్క డివైడ్ అయిపోతారని అనిపిస్తుంది. అలా అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ నేను మాత్రం కాల్ సైడే ఉంటా.
ఎక్స్పెక్టెడే బాయ్. నాస్టాలజిక్ టైమ్స్ కదా, అప్పట్లో రీఛార్జ్ కార్డులు బ్యాలెన్స్ అయిపోతున్నారు భయం. ఇప్పుడు మాత్రం ఎంత పడితే అంత మాట్లాడుతున్నాం. ఇదే అప్పట్లో మాట్లాడుంటే అసలు ఎంత రీఛార్జ్ అయ్యి ఉండేది. జైత్రి ఒకసారి క్యాబిన్కి రా. సో జైత్రి, యాజ్ యూ నో అప్రైజల్ టైం వచ్చేసింది అండ్ ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో కంపెనీ నీకు సో యాజ్ ఐ వాజ్ సేయింగ్ నీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో కంపెనీ నీకు 25% హైక్ ఇద్దామని. సారీ సారీ కేకే. యాజ్ ఐ వాజ్ సేయింగ్ కంపెనీ నీకు నీ పర్ఫార్మెన్స్ నచ్చి 25% హైక్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. దాట్స్ గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదిగో ముందా ఫోన్ ఎత్తు ఫస్ట్. వాడెవడో ఫోన్ నుంచి వచ్చి నిన్ను అటాక్ చేసేటట్టున్నాడు. సారీ కేకే, ఏదో అర్జెంట్ అనుకుంటా. సరే సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. హలో హలో జైత్రి, గెస్ వాట్, నాకు 20% హైక్ వచ్చింది తెలుసా? నీకు హైక్ వచ్చింది, నాకు ఆల్మోస్ట్ పోయేలా ఉండింది. అదేంటి, ఏమైంది? ఇంకా పోలేదులే. అరే నేను అన్నిసార్లు కాల్స్ కట్ చేసినట్టు దాని మీనింగ్ ఏంటి? బిజీ ఉన్నట్టే కదా, అయినా పదే పదే కాల్స్ చేస్తావు. అరే అంటే దిస్ ఇస్ అ బిగ్ న్యూస్ కదా, అండ్ నేను ఏదైనా ప్రతిదీ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకుంటాను. అందుకే ఐ కుడెంట్ కంట్రోల్ మై ఎక్సైట్మెంట్ అండ్ అన్నిసార్లు కాల్ చేశాను. సారీ. యూ కుడ్ హావ్ జస్ట్ డ్రాప్డ్ ఎ టెక్స్ట్ ఆల్సో. నేను తర్వాత చూసుకునేదాన్ని కదా. ₹1 ఇచ్చినా కొన్ని పనులు చేయని తెలుసా నేను, అందులో ఇదొకటి. అయినా ఇంత పెద్ద న్యూస్, అది కూడా టెక్స్టా? ప్రసక్తే లేదు. నువ్వు నీ కాల్స్ పిచ్చి. సరే నాకు చాలా వర్క్ ఉంది, నేను అయిపోయాక కాల్ చేస్తాను. ఓకేనా, బాయ్. ఓకే బాయ్. ఈ ఎండేంట్రా బాబు, మార్చిలోనే ఇలా ఉందంటే ఇంకా పీక్ సమ్మర్ వచ్చేస్తే హీట్ వేవే. పవర్ నాప్ వేద్దాం, కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది. ఓ 10 నిమిషాలు చాలే. అమ్మయ్యా. అది పడ్రా, ఇన్ని మెసేజ్లు చేస్తున్నారు. ఇదిగో మళ్ళీ జైత్రి, ఇన్ని మెసేజ్లు చేసే బదులు ఒక్క కాల్ చేసి చెప్పొచ్చు కదా. టూయి 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 అనుకుంటూ నిద్ర బొక్క. ఇంకేం పడుకుంటావు నా పొంద. అర్రే మా ఫ్రెండ్ ఈవినింగ్ బ్యాన్ సెట్ అని అడిగాడు, ఒకసారి రిప్లై ఇచ్చేసేస్తా. చైత్రి, ఆయన ఏంటి రిప్లై ఇస్తాను ఫోన్ మైక్లో పట్టుకున్నాడు? వాయిస్ నోట్ పంపిస్తున్నాడు అన్నయ్య. వాయిస్ నోటా? అందుకే నేను అప్డేట్ అవ్వమనేది. వాయిస్ నోట్ అంటే వాయిస్ రికార్డింగ్ ని మెసేజ్ లో పంపించడం. సో ఆ అదర్ పర్సన్ ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వింటారు. అయినా అదేమన్నా పాటనా? ఫ్రీగా ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి? అది కాదు. ఏంటి ఏదో డిస్కషన్ పెడుతున్నట్టున్నారు? అది కాదండి, వాయిస్ నోట్ పెట్టే బదులు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కదా. కాల్ చేయడానికి ఫ్రీగా ఉండాలి కదా. అయినా ఈ మధ్య టెక్నాలజీ వచ్చినాక మనుషులు దగ్గర అయిపోయారండి. దగ్గర అవుతున్నామో దూరం అవుతున్నామో తెలియదు, కానీ ఈ ఫోన్లు వచ్చినప్పటి నుంచి చాటింగ్లని, మెసేజ్లని, ఇదిగో ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్లని అసలు కలవడమే మానేశారు. కలవట్లేదని ఎలా అంటున్నావు? ఆఫీస్లో కొలీగ్స్ని కలవట్లేదా, ఫ్రెండ్స్ని కలవట్లేదా? సరే మీరిద్దరు కలిసి ఎన్ని రోజులైంది? 2 months బిఫోర్. 2 months అయింది. 2 months. పోనీ బిజీగా ఉన్నారనుకుందాం, ఫోన్లో రోజు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుతుంటాం. అప్డేట్ అవ్వమని చెప్పావు కదా, నేను అవ్వను, నేను ఇలానే ఉంటాను. అప్పుడు అడిగావు కదా నువ్వు కాల్ పర్సనా టెక్స్ట్ పర్సనా అని. ఐఎమ్ ఏ పీపుల్స్ పర్సన్, మనుషులతోనే ఉంటా. సరే టైం అయింది, లాగేలోపు నేను కూడా బయలుదేరుతా. మీరు కూడా తొందరగా బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. బాయ్.